మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అమ్మ పదమ్ములన్ బ్రతుకునర్పణ చేయుటదేమి గొప్ప, అమ్మ పదమ్ములన్ బ్రతుకునర్పణ చేయుటదేమి గొప్ప, మాయమ్మ వసంతమేయనుచు ఆత్మజు నిన్నను మోసెగాదే గర్భమున, మాయమ్మ వసంతమేయనుచు ఆత్మజు నిన్నను మోసెగాదే గర్భమున, అట్టి తల్లి ప్రతిభాభవనమున నిల్చియుండగా, అట్టి తల్లి ప్రతిభాభవనమున నిలిచియుండగా, క్రమ్మవెన ఎత్రయుగ్మముల క్రందుగ బాష్పములు ఎంతవానికిన్ క్రమ్మవే. అధికారుల సలహాలు స్వీకరించేటప్పుడు పాలించేవారు మరోసారి ఆలోచించాలి అనే విషయాన్ని మనకు అవగాహన కవిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తెక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం కర్ణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1261వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అతి భయంకరంగా సాగుతున్నటువంటి కౌరవ పాండవ యుద్ధంలో పాండవుల తరఫుని పాంచాల రాజు సుకేతుడు పాల్గొన్నాడు. ఇటు సుకేతుడు అటు సుశర్మ ఇద్దరూ పైకి అంతగా కనిపించని మహావీరులు. ఏదో దక్షిణ గోగ్రహణంలో ఓడిపోయినంత మాత్రాన్ని సుశర్మను తక్కువ అంచనా వేస్తాం మనం. కానీ సుశర్మ అర్జునుణ్ణి మూర్ఛపోగొట్టగలిగాడు. అలాగే సుకేతుడు తక్కువవాడు కాదు. కృపాచార్యునితో పోరాడి ఆయన్ని ఆశ్చర్యపరిచాడు. సరే, ఎంతైనా అనుభవమే, పెద్ద రకమే కాబట్టి పాంచాల సుకేతుడు కృపాచార్యుని చేతుల్లో చనిపోయాడు. అతను చనిపోయి పడిపోతుంటే కూడా కృపాచార్యుడు అతని పరాక్రమాన్ని మెచ్చుకున్నాడు. ఒక వీరుడు సాటి వీరుణ్ణి మెచ్చుకోవడం, ఒక కళాకారుడు సాటి కళాకారుణ్ణి మెచ్చుకోవడం మానవీయమైనటువంటి సన్నివేశాలు ఇవి. జీవితంలో మనం అనుసరించాలి ఈ విధానాన్ని. కృపాచార్యుని చేతుల్లో పాంచాల సుకేతుడు వధింపబడ్డాడనేటువంటి బాధతో, కక్షతో, కోపంతో ధృష్టద్యుమ్నుడు కౌరవ సైన్యం మీద ఒక్కొమ్మడిగా దాడి చేశాడు. యదువంశం వాడై ఉండి కృతవర్మ కౌరవ పక్షంలో చేరిన విషయం మనకి తెలుసు. కృతవర్మని భీష్ముడు సహితం అతిరథులలో ఒక్కడిగా లెక్క వేశాడు. కౌరవ సైన్యానికి సేనాధిపతి కావలసిన వాడు. ఇంకా ఆ అనుభవజ్ఞుల వరుసలో ఉండడం వల్ల ఏదో ప్యానల్ స్పీకర్ ప్యానల్ స్పీకర్ లాగా వరుసలో రాకపోవడం వల్ల జరగలేదు, కానీ లేకపోతే కావలసిన వాడే కృతవర్మ అంతటి వాడు. ఆ కృతవర్మకి ధృష్టద్యుమ్నుడికి భయంకరమైన యుద్ధం జరిగింది. ధృష్టద్యుమ్నుడి చేతిలో కృతవర్మ పరాభవింపబడ్డాడు. తట్టుకోలేక విశాలమైనటువంటి రథంలో వెనక భాగంలో దాక్కున్నాడు. దాంతో ఆ రథం మీదకంటూ వెళ్ళినటువంటి ధృష్టద్యుమ్నుడు, అతన్ని ఏదో చేద్దామనే వెళ్ళినవాడు, రథాన్ని చేర్చినవాడు, రథం దిగి కత్తి పుచ్చుకుని వెళ్ళినవాడు అతను కనబడకపోయేసరికి వెనుదిరిగాడు. ఆశ్చర్యంగా కృతవర్మ ఆ పౌరుషాన్ని ఆపుకోలేక అలా దాక్కొని ఉండడం కంటే ప్రాణమే పోవడం మంచిదిగా భావించాడేమో. ఒక వీరోచితమైన లక్షణం. అక్కడి నుంచి లేచి నేను ఇక్కడే ఉన్నా అన్నాడు. అంటే చంపేసి వెళ్ళిపో అనే భావన అన్నమాట. అంటే ఆ వీరుల యొక్క భావన ఎలా ఉండేది అంటే, శత్రువైన వాడు చంపకుండా విడిచిపెడితే చంపేసేవలసింది అనుకునేవారు. సరిగ్గా భూరిశ్రవసుడి చేతుల్లో సాత్యకి చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అర్జునుడు కాపాడితే సాత్యకి అర్జునుడిని నిందించాడు. ఎందుకు కల్పించుకున్నాడు, వాడి చేతిలో చచ్చిపోవడమే మంచిదన్నాడు. ఇలా ప్రాణాలు దక్కించుకుని జీవితాంతం నన్ను అర్జునుడు కాపాడాడు. ఆవేళ భూరిశ్రవసుడి భుజాన్ని అర్జునుడు నరికేయకపోతే నీ గతి ఏమయ్యేది అని శత్రువులు మిత్రులు అందరూ ఆక్షేపించడం కంటే ప్రాణం పోవడం మంచిదని భావించాడు. ఈవేళ యువతరం నేర్చుకోవలసిన విషయం, ఒక నీతికి సంస్కారానికి మనం ప్రాధాన్యం ఇవ్వకపోతే బతుకేదండగా. పరువు అంటారే, పరువు కంటే ప్రాణం ముఖ్యం కదా అంటారు. కానీ పరువు అంటే ఏం కాదు, పరువు అనే దాన్ని ఏదో వ్యతిరేక భావంలో ప్రచారం చేయొద్దు. కొన్ని సందర్భాల్లో అయితే కావచ్చు, పరువు కోసం పాకులాడడం తప్పే కావచ్చు, కానీ పరువు అంటే మంచి పేరు.
మంచి పేరు ఎప్పుడూ ప్రాణం కంటే గొప్పదే. అపయశో యస్తి కిం మృత్యున భర్తృహరి సుభాషితాల్లో చెప్పారు స్పష్టంగా. చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంటే చావమని చెప్పాడు, అంతకంటే చావనే ఏమన్నాడు. ఎందుకు 10 మంది తిడుతూ ఉంటే, 10 మంది అడుగుతూ ఉంటే జవాబు చెప్పలేక ఏం చేయాలో తెలియక. అంచేత కుటుంబం పరువేనా, వ్యక్తి పరువేనా, మంచి పేరు అనే అర్థంలో ఉంటుంది అది. అంతేగాని ఏదో కృత్రిమంగా కల్పించుకున్న వ్యవహారం కాదు పరువు అంటే. అక్కడ ఇక్కడ చూడండి, కృతవర్మ తాను దాక్కున్నాడు, ప్రాణం కాపాడుకోవచ్చు, ఆ రథం నుంచి ఏదో వెనక మార్గం ఉంటుంది, లేదా తప్పించుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, పెద్ద విషయం కాదు. ఎందుకు సారథికి సూచన ఇస్తే రథాన్ని తోలేస్తారు, సారథులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అలా కాకుండా తనను చంపకుండా వెళ్ళిపోతున్న దుష్టోద్యమను చూసి నేను ఇక్కడే ఉన్నా అని లేవడం ఏమిటండి? ఏ వెళ్ళకూడమా? ఆ వీరుల యొక్క ఆ మనస్పందన ఎలా ఉండేది అంటే చంపేవలసింది, ఇలా నేను వాడి చేతుల్లో ఓడిపోయి దాక్కున్నాను అనే భావన కంటే చచ్చిపోవడం మంచిది. అప్పుడు దుష్టోద్యముడు కూడా చూడండి, వీరుడు కదా, వీరుడే, నిన్ను కాదురా నీ సైన్యం సంగతి అంతా చూస్తా అని వెనక్కి వచ్చి రథం ఎక్కాడు. విని కృతవర్మగాంచి పటు విక్రమలీలదలిర్ప ఆత్మవాహనమునకేగి ఏచి ద్రుపదాత్మజుడు ఆతడులోనుగాగనం మనగల జోదు అమ్మనగల మేటి జోదుల సముద్ధతేర్తెర నిల్వరింప. ద్రుపదాత్మజుడు ఆతడులోనుగాగనం మనగల మేటి జోదుల సముద్ధతి ఏర్తెర నిల్వరింప. విని కృతవర్మగాంచి పటు విక్రమకేళియలర్ప ఆత్మవాహనమునకేగి ఏచి ద్రుపదాత్మజుడు ఆతడులోనుగాగనం మనగల మేటి జోదుల సముద్ధతి ఏర్తెర నిల్వరింప. విల్గొనే పటు శౌర్య శోభిత బలుండగునై ఎదు ముఖ్యుడొక్కడున్. విల్గొనే పటు శౌర్య శోభిత బలుండగునై ఎదు ముఖ్యుడొక్కడున్. ప్రాణాలకి తెగించి పోరాడడం విజయము, వీరస్వర్గము. అపకీర్తితో అపజయంతో ఇంటికి వెళ్ళడం కంటే స్వర్గానికి వెళ్ళడమే మంచిది అని నమ్మినటువంటి జాతి అండి. కౌరవుల తరఫున పాల్గొన్న, పాండవుల తరఫున పాల్గొన్న మనం ఈ వీరుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య